అయిపోయావు నువ్వు. ఇదిగో ఇప్పుడు పోలీసులు వస్తారు, నీకు ఊరే. సార్ అడుగు రాంబాబు. వచ్చారా? రండి రండి. ఈ గంగారాము జనార్దన్ శెట్టిని చంపేశాడు. వాట్? ఏంటి ఈ బొమ్మ చంపేసిందా? ఇది బొమ్మ కాదు, గంగారాం. ఏ గంగారాం చెప్పు, నువ్వే కదా చంపేసింది, చెప్పు. ఏరా నీ కంటికి మేము ఎర్రి పప్పల్లా కనపడుతున్నావా? నువ్వే చంపేసి బొమ్మ మీద పెడతావా? బొమ్మ చంపేసిందంటే నమ్మడానికి మేమేమి ఎర్ర బస్ ఎక్కి రాలేదు, పోలీస్ జీప్ ఎక్కొచ్చాం. కరెక్ట్. ఓ మై గాడ్, హి ఇస్ డెడ్. సార్ ఈ బొమ్మ సంగతి మీకు తెలీదు. నేను వచ్చేసరికి వాడి పీకల మీద కూర్చునుంది. ఏంటి సంగతి అని అడిగితే నీ శత్రువుని చంపేశాను, ఓం ఫట్ స్వాహ అంది. ఏ గంగారాం చెప్పు, చంపింది నువ్వేనని చెప్పు. నోకరాజు సార్ ఇతను అరెస్ట్ చేయండి. కరెక్ట్, అరెస్ట్ చేయవలసిందే. లేకపోతే ఇది రేపు నన్ను హత్య చేయొచ్చు. అయ్యో ఇదేంటి నోకరాజు, నాకు బేడీలేస్తున్నావేంటి? సార్ నేనే పాప ఎరగను సార్, అంతా ఈ గంగారామే చేశాడు సార్. అదంతా కోర్టులో చెప్పుకో, తీసుకెళ్ళండి. అయ్యయ్యో సార్ సార్, సౌమ్య నువ్వైనా చెప్పు సౌమ్య, ప్లీజ్ సౌమ్య. సౌమ్య నేనే పాప ఎరగను, సౌమ్య. మహేష్, రాంబాబు గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతని హత్య చేసి ఉండడు. లేదు సౌమ్య, అతను చెప్పే చాలా ఫూలిష్ గా ఉంది. అసలు బొమ్మ చంపడం ఏంటి? అతనే చంపుంటాడు. సరే పద వెళ్దాం, పోస్ట్ మార్టంకి ఏర్పాటు చేయాలి. కమాన్. పక్క లక్ష్మి ఏడుపు, మరో పక్క పంతులు బిల్డప్. ఈ రోజు ఎవరి తద్దినం అయి ఉంటుంది? అడుగుదాం. పంతులు గారు, ఇవాళ తద్దినం ఎవరికి పెడుతున్నారు? తిరుమేమిటయ్యా? అంటే ఇవి తద్దిన ఏర్పాట్లు కావా? నిశ్చితార్థానికి తద్దినానికి తేడా తెలియని వాడివి నీకెవరిచ్చారా పోలీసు ఉద్యోగం? ఈవేళ నూకరాజు గారి అమ్మాయి నిశ్చితార్థం. నిశ్చితార్థమా? ఆ, ఎవరితో? నీతోనే అల్లుడు. నాతోనా? అవును. మావా ఎంత మంచి మాట చెప్పావు. అది సరే, ఈ టీవీఎస్ ఎక్కడిది? మొన్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు మిగిలింది. ఈ రోజు నీకు నిశ్చితార్థం కదా, ఈ కానుక నీకు ఇచ్చి త్రిల్లి చేద్దామని. మావా ఆ. ఇది నన్ను చూసిస్తున్నావా, నాకు వచ్చే డబ్బును చూసిస్తున్నావా? చచ్చా అవే మాట్లాడు. నేను ఎన్నిసార్లు చెప్పాను నేను డబ్బు మనిషిని కానీ. పద పదండి. పద పద. పంతులు గారు అన్ని రెడీనా? అన్ని రెడీ అండి. శుభమాని శుభకార్యం తలపెడుతుంటే ఏడిపేంటే? అవును, ఎందుకమ్మా ఆ ఏడుపు? నేను బతికే ఉన్నానుగా. అందుకేనా ఏడుస్తున్నాను దరిద్రుడా. నువ్వే నా రాంబాబుని కావాలని హత్య కేసులో ఇరికించావు. హత్య చేశాడు కాబట్టే హత్య కేసులో ఇరుక్కున్నాడు. నువ్వెంత ఏడిసినా రాంబాబు గారు రాడు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి రెడీ అయ్యిరా. నానా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. చూడమ్మా, నా తల్లి కదూ, ఈసారికి కోలాగాని పెళ్లి చేసుకోమ్మా. ఈసారి కంటే ఇంకోసారి రాంబాబు గారిని చేసుకోమనా? అన్న తండ్రి కూతురికి వాళ్ళ సలహానా ఇది? నువ్వు కాసేపు ఉండు. చూడు మాడేరు పిచ్చిమాలక్ష్మి, నీ ప్రేమ గుడ్డిదే కాదు, చెడ్డది కూడా. ఆ రాంబాబు గారిని వృత్తి చేయడం ఖాయం. ఇదే పంతులు వాడికి శ్రాద్ధం పెట్టడం కూడా అంతకంటే ఖాయం. అలాగే, దానికి ఇంకా చాలా టైం ఉంది. నా కనుక ఈ బేరం ఇప్పించారంటే వీళ్ళిద్దరికీ జరగబోయే వివాహానికి నా ఫీజులో 5% డిస్కౌంట్. అలాగే చేద్దాం. నా రాంబాబు గురించి నోటుకొచ్చుడు వాగుతారా మిమ్మల్ని? ఏమిటండి ఇది? ఏంటి నువ్వు చేసిన పని? మరి లేకపోతే నువ్వు చేసిందేంటి? ఇదిగో తల్లి లేని పిల్లవని ఊరుకుంటున్నాను. అందుకని నా మనసుకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా నాన్న? నోర్మై, మాటకు మాట సమాధానం చెప్తున్నావు. ఎప్పటికైనా కోటీశ్వరుడు కోలాగాడే నీకు కాబోయే మొగుడు. కాదనే రాంబాబు గారి పేరెత్తావో నా శవాన్ని దాటి వెళ్లాల్సి వస్తుంది. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. ఆ కోలాతోనే నా పెళ్లి చేయాలనుకున్నావో నా శవాన్ని చూస్తావు అని నేను అంటాననుకున్నావా? లేదు, మీ శవాన్ని దాటన్నా వెళ్ళి రాంబాబుని చేసుకుంటాను. రామ్ సార్, ఈ కత్తి, ఈ బొమ్మ జనార్దన్ రావు హత్యకు ఆధారాలు. రాంబాబు గారి ఊరికి సోపానాలు. జాగ్రత్తగా దాయి. అలాగే సార్. కోలా, నీ చేతిలో ఉన్న బొమ్మే హత్య చేసింది, వదలకు, జైల్లో పెట్టు. బాబు, మై డియర్ రాంబాబు, ఏంటి ఈ బొమ్మ హత్య చేసిందా? అవును కోలా, అది బొమ్మ కాదు, గంగారాం. చెప్పు గంగారాం, ఈ హత్య చేసింది నువ్వేనని చెప్పు. చెప్పు. ఏం చెప్పు? మాటానా కరుణానా? నువ్వు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా నేను చెప్పేది ఒక్కటే, నీకు పిచ్చెక్కింది. ఒరేయ్,
నాకు పిచ్చెక్కలేదు. నేను చెప్పేది నిజం. గంగారాం, నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వే ఈ హత్య చేశాను ఒప్పుకో. ప్లీజ్ ఒప్పుకో గంగారాం. ఇదిగో ప్లీజ్. ఈ బొమ్మను ఇక్కడ కూర్చోబెడుతున్నాను. తెల్లవారులు నీ పిచ్చి కబుర్లు పిచ్చి పిచ్చిగా దీంతో చెప్పుకో. ఒరేయ్, ఆ గంగారంగాడు వీడు డిస్కస్ చేసుకుంటారు. మన పోదాం, పద పద. అయ్యయ్యో, ఏ కోలా కోలా. ఒరే గంగారాం, నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఇలా ఇరికించావు. పోలా, ఏంటి అతను గొడవ? ఏం చెప్పంటారు సార్? హత్య చేసిన షాక్ లో వాడికి పిచ్చెక్కింది. వాట్? అవును సార్, కావాలంటే మీరే చూడండి. ఒరే గంగారాం, నీకు దండం పెడతాను. ఈ హత్య చేసింది నువ్వేరని ఒప్పుకోరా. ఓ మంచి ఆడబొమ్మను తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. రాంబాబు, ఆ? ఏమిటిది? వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఈ హత్య నేను చేయలేదు సార్, ఈ గంగారామే చేశాడు సార్. రై, ఆయన పెద్ద మనిషి, ఆయనతో నా నిజం చెప్పు. షట్ అప్. ఆ. ఈ ప్రాణం లేని బొమ్మ హత్య చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యయ్యో, నేను చెప్పేది వినండి సార్. ఇది మాట్లాడుతుంది, నవ్వుతుంది. మొన్నెవడో షాప్కి వచ్చిన చంపుతానని బెదిరించింది కూడా. ఈ హత్య చేసింది ఇదే. ఇప్పుడు కావాలని నాటకాలు ఆడుతుంది. రాంబాబు, డోంట్ బి ఫూలిష్. మర్యాదగా నిజం చెప్పు, లేదా నీకు ఉరిశిక్ష పడుతుంది. నిజం చెప్తే వదిలేస్తారా సార్? వదిలేస్తాను. నిజంగా? నిజంగా. కాన్ఫిడెంట్? Yes. లాక్ కరింగ్. మ్మ్. సారీ. ఈ హత్య చేసింది చెప్పు. మ్మ్. ఈ హత్య చేసింది భయపడకు, నేను ఉన్నానుగా. చెప్పు. ఈ బొమ్మ గంగారామే సార్. యు మ్యాడ్. సార్, సార్ సార్ చూడండి సార్, అది పైకి లేచింది, మీ వంక చూస్తుంది. యు మ్యాడ్. మ్యాడ్ కాదు సార్, కావాలంటే చూడండి సార్. ఆ, చూడు, నువ్వు ఈ పిచ్చి వేషాలు ఆపకపోతే పిచ్చి ఆసుపత్రి పంపించాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. మ్. సార్ మళ్ళీ లేచింది. షట్ అప్. మళ్ళీ కట్టుకున్నాడు పోయాడు, కన్న బిడ్డ జైలు పాలయ్యాడు. నా బతికి ఇలా అయిందంటే రాంబాబుని తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుందయ్యా. మీరు అనవసరంగా కంగారు పడకండి, మన రాంబాబుకి ఏం కాదు. మా నాన్న కోలా రాంబాబుని ఉరి తీస్తారంటున్నారు సౌమ్య. వాళ్ళంటే సరిపోతుందా? ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి కదా. మధ్యలో ఈ పోస్ట్ మాస్టర్ ఎవడే? పోస్ట్ మాస్టర్ కాదత్తయ్యా, పోస్ట్ మార్టం. అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళు ఎలా పోయారు? మామూలుగా పోయారా, లేక ఆత్మహత్య చేసుకున్నారా, లేక హత్య? ఇవన్నీ పోస్ట్ మార్టంలోనే తెలుస్తాయి. ఏంటో ఇదంతా గందరగోళంగా ఉంది. సరే, రేపు ఆ రిపోర్ట్ రాగానే మన రాంబాబు హత్య చేశాడో లేదో అంతా తెలిసిపోతుంది. ఇలా భోజనం మానేసి ఏడుస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది కదా. లేచి భోంచేయండి అత్తయ్యా. ఎట్టా తిన్నే? వాడు ఎలా ఉన్నాడు? ఆ జైల్లో ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో. ఒరేయ్ కోలా, ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ళ కింద పెట్టుకున్నా, అలాంటి నన్ను నీ కాళ్ళ కింద తలగడలా వేసుకుంటావా? చెప్తా నీ పని. ఓం ఫాట్ స్వాహా. హ్మ్. మావా, ఏంటా సౌండ్? పిడుగుబడిన సౌండ్ వచ్చింది. అది పిడుగు సౌండ్ కాదు, పిస్టల్ సౌండ్. ఏదో సౌండ్. ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను. అనవసరంగా మెలకు వచ్చేసింది. మావా, ఆ. ఇదేంటి? నువ్వు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావా, పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? చి పోలీసు ఓడివై ఉండి ఇది ఏంటి అని అడగడానికి సిగ్గులేదురా? ఇది తుపాకీలో ఉండే తోటారా సన్నాసి. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఈ గన్ ఎవరో పేల్చుంటారు. ఇప్పుడే వస్తా.
ఏరా గన్ ఎవరు పేల్చారు? మేము పేర్చలేదు సార్. ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది? తూటా బయటికి ఎలా వచ్చింది? మాకు తెలియదు సార్. చెప్పండ్రా రేయ్! అమ్మో! అయ్యో! 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 అమ్మా! అయ్యో! అబ్బా! అమ్మా! అబ్బా! సెల్లుకు తాళం వేసి ఉంటే మేము ఎలా పేలుస్తాం గన్ను? ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు. అనవసరంగా నన్ను బాది మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు. బాగా అలసిపోయారు, నిద్రపోండి. రేపు కలుద్దాం. గుడ్ నైట్. అగో అబ్బో నాటి తీసుకో వెళ్ళు. థ్యాంక్ యూ. అబ్బా ఆ, వాళ్ళు పేల్చలేదంట. ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా? పోలీసు ఓడిపోయిండి రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా? పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం, పోయి పడుకో. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? ఆ, వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. అమ్మా అబ్బా